హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2009 లో విడుదలైన మూన్ అనే సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. సైఫై మూవీస్ అని సర్చ్ చేస్తే చాలు, ఏ లిస్ట్ తీసినా అందులో ఖచ్చితంగా ఈ మూవీ ఉంటుంది. ఒక మిషన్ మీద స్పేస్ కి ఒంటరిగా వెళ్లిన మన సినిమా హీరో అక్కడ అచ్చం తనలానే ఉన్న ఇంకో అతన్ని కలుస్తాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఇతనికి మన హీరోకి ఉన్న సంబంధం ఏంటి, అసలు వీళ్ళిద్దరూ స్పేస్ కి ఎందుకు వచ్చారు, వీళ్ళ మిషన్ ఏంటి, అందులోనూ ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్న వీళ్ళని భూమిలో ఉన్న వాళ్ళు రానివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు, అసలు ఇక్కడ జరిగే మర్మం ఏంటనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. మూవీ స్టార్ట్ చేయగానే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఏం చెప్తారంటే, ఒక కాలంలో మనుషులకి ఎనర్జీ అనే పదం వింటే చాలు భయం వేసేది. ఫుడ్ షార్టేజెస్, స్కార్సిటీ అని ప్రజలు అసలు తినడానికి కూడా అతి కష్టపడేవారు. కానీ గతంలో అలా ఉండే మనం ఇప్పుడు ఎక్కడున్నాం, చిన్న మొక్క కూడా మొలవని ఎడారుల్లో పంట పెంచి అంత ఎదిగాం. అండ్ ఇదంతా ఎలా సాధ్యమో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. లూనార్ ఇండస్ట్రీస్ వీలే ఎర్త్ కి సరిపోయే ఎనర్జీ మొత్తం మూన్ లో దొరుకుతుందని కనిపెట్టి అక్కడున్న హీలియం 3 అనే ఎనర్జీని మైన్ చేసి ఎర్త్ కి పంపించేటందుకు ఒక ఆస్ట్రోనట్ తో 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ వేసుకుని పనిచేస్తున్నారు. అండ్ ఇలా మూన్ లో దొరికే ఈ హీలియం 3 అనే ఎనర్జీ వల్లనే మనం ఇంత సాధించగలిగామని చెప్తూ ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి అలా స్పేస్, అక్కడున్న మూన్, అందులోని మైనింగ్ బేస్ లో పనిచేస్తున్న ఆస్ట్రోనట్ శామ్ ని చూపిస్తారు. ఇతనే ఈ సినిమా హీరో. డైలీ వర్కౌట్ చేసిన తరువాత రెడీ అయిన శామ్ అక్కడ స్పేస్ షిప్ లో ఒంటరిగా ఉన్న ఇతనికి తోడుగా ఒక పర్సనల్ అసిస్టెంట్ రోబోట్ ఉంటుంది. ఈ రోబోట్ పేరు గ్రెటీ. దాంతో ఈ రోజు టాస్క్ ఏంటని మాట్లాడుతూ సడన్ గా ఏదో ఒక నోటిఫికేషన్ రావడంతో పటపట తన స్పేస్ సూట్ వేసుకుని తయారై రోవర్ లో బయటకు వెళ్తాడు. లూనార్ ఇండస్ట్రీస్ ఒక ఆస్ట్రోనట్ తో 3 సంవత్సరాల కాంట్రాక్ట్ వేసుకుని హీలియం 3 ఎనర్జీ మైనింగ్ కోసం స్పేస్ కి పంపించారని చెప్పాను కదా, అది ఇంకెవరో కాదు, మన హీరో శామి. గత 3 సంవత్సరాలుగా మూన్ లో మన హీరో శామ్ మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. లూనార్ ఇండస్ట్రీస్ ఇక్కడున్న హీలియం 3 అనే ఎనర్జీని మైనింగ్ చేయడం కోసం స్పెసిఫిక్ గా దానికోసం అని స్పెషల్ రోవర్ ని అరేంజ్ చేసి ఉంటారు. ఈ మిషన్ మైన్ చేసిన ఎనర్జీని సిలిండర్స్ లో స్టాక్ చేశాక మన హీరో శామ్ దాన్ని ఒక లాంచర్ లో భూమికి పంపిస్తాడు. ఇదే అతని పని. టాస్క్ కంప్లీట్ చేసిన అతను బేస్ కి తిరిగి వచ్చాక భూమిలో ఉన్న శామ్ భార్య అతనికి ఒక వీడియో మెసేజ్ పంపించడంతో దాన్ని చూస్తాడు. యాక్చువల్లీ శామ్ స్పేస్ కి వచ్చినప్పుడు అతని భార్య ప్రెగ్నెంట్. ఈ 3 సంవత్సరాలలో వాళ్ళకి ఒక కూతురు పుట్టి నెక్స్ట్ మంత్ తన బర్త్డే రాబోతుంది. అలాగే ఇంకో 2 వీక్స్ లో మన హీరో ఇక్కడికి వచ్చి సరిగ్గా 3 ఇయర్స్ కంప్లీట్ అవడంతో అతను భూమికి తిరిగి వెళ్లిపోవచ్చు. కాబట్టి నువ్వు తిరిగి రాగానే ఈసారి మన కూతురు పుట్టినరోజుని మనం కలిసి సెలబ్రేట్ చేద్దామని శామ్ భార్య చాలా ఎక్సైటెడ్ గా చెప్తూ ఉంటుంది. శామ్ వాళ్ళిద్దరిని చాలా మిస్ అవుతాడు. మూన్ లో నుంచి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడుకోలేరు కనుక తను పంపించిన వీడియో చూసాక మన శామ్ కూడా ఎప్పట్లానే ఒక మెసేజ్ రికార్డ్ చేసి పంపిస్తాడు. ఆ తర్వాత బుక్ చదువుతూ టైం గడుపుతున్న అతని దగ్గర గ్రెటీ చాలా సరదాగా నీకు ఏ హెయిర్ స్టైల్, ఏ స్టైల్లో ఎలా కావాలో అడుగు సార్, నేను చేస్తానని అంటే హీరో అదే మొద్దులే గ్రెటీ, వదిలి నేను ఎలాగో ఇంకో 2 వీక్స్ లో ఇంటికి వెళ్లిపోతావు కదా అని అంటాడు. తెలుసు అందుకే నేను నీకు హెయిర్ కట్ చేయాలని చెప్తున్నా, నువ్వు ఫస్ట్ టైం నీ కూతుర్ని కలిసేటప్పుడు స్మార్ట్ గా కనిపించక్కర్లేదా అని గ్రెటీ ఆట పట్టిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా స్పేస్ లో ఒంటరిగా ఉండడం వల్ల శామ్ మెంటల్ హెల్త్ బాగా దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా హాట్ వాటర్ పట్టడానికి వచ్చి అక్కడ సోఫా మీద ఎవరో ఒక అమ్మాయి కూర్చొని ఉన్నట్టు ఇల్యూషన్స్ కనిపిస్తాయి. దాంతో పాపం భయపడి యాక్సిడెంటలీ కాలు గాయపరుచుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్లీ రొటీన్ ప్రకారం హీలియం సిలిండర్స్ ని భూమికి లాంచ్ చేద్దామని వెళ్తూ ఉండగా ఇంకోసారి బయట ఎవరో ఉన్నట్టు మళ్లీ అవే ఇల్యూషన్స్ కనిపించడంతో డిస్ట్రాక్ట్ అయి బండి డైరెక్ట్ గా తీసుకువెళ్లి మైనింగ్ చేస్తున్న ఒక పెద్ద మిషన్ కి గుర్తించేస్తాడు. ఈ యాక్సిడెంట్ సీరియస్ అవడంతో గాయపడిన శామ్ ఆ బండిలో అలానే స్ప్రో కోల్పోయినట్టు మనకు చూపిస్తారు. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విషయం తెలుసుకున్న గ్రెటీ అతన్ని సేవ్ చేసి వాళ్ళ బేస్ కి తీసుకువెళ్లి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అతనికి మెలకువ రాగానే ఇప్పుడు నీకెలా ఉంది, ఏం జరిగిందో గుర్తుందా సార్, ఆ యాక్సిడెంట్ లో నువ్వు ఇంజూర్ అయ్యావు, నీ హెల్త్ ఏం బాగాలేదు, సో బెడ్ రెస్ట్ నీకు చాలా అవసరం అని హీరోని శాంతపరిచి పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆయన కొంచెం సేపట్లోనే శామ్ కి గ్రెటీ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపించి ఎవరూ లేని ఈ స్పేస్ లో గ్రెటీతో ఎవరు మాట్లాడుతున్నారా అని చూడ్డానికి లెగడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాలు సరిగ్గా పనిచేయదు. ఎలాగో కష్టపడి డేకురుకుంటూ శామ్ ఆ కాన్వర్సేషన్ వినిపించే సైట్ కి వెళ్తాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అక్కడ గ్రెటీ అనే రోబోట్ భూమిలో ఉన్న లూనార్ ఇండస్ట్రీస్ హై లెవెల్ ఎంప్లాయీస్ తో అట్ ప్రెసెంట్ లైవ్ వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ నా దగ్గర డైరెక్ట్ కాల్ చేయలేమని చెప్పారు కదా, ఇక్కడ ఏం జరుగుతుందని హీరో షాక్ లో ఉన్నప్పుడు ఎర్త్ లో నుంచి ఆ లూనార్ ఇండస్ట్రీస్ వాళ్ళు డామేజ్ అయిన ఆ మైనింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అని చిరక్గా మాట్లాడుతుంటారు. దానికి గ్రెటీ ఏదో చెప్పబోయేలా వెళ్లి మన శామ్ అక్కడ ఉండడం చూసేసి
వెంటనే కాల్ కట్ చేసి ఏం జరగనట్టు నువ్వెందుకు అప్పుడే లేచావు శామ్, నువ్విది బాగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అని మాట మార్చిస్తుంది. డౌట్ ఉన్నా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో శామ్ కూడా ఏం అడగడు. ఇలా విశ్రాంతి తీసుకుని గ్రిటీతో గేమ్స్ ఆడుతూ శామ్ కొన్ని రోజులు గడిపిస్తాడు. తన ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ పని కంటిన్యూ చేద్దామనుకుంటే శామ్ బయటికి వెళ్ళలేకుండా ఆ ప్లేస్ లో ఉన్న డోర్స్ అన్ని లాక్ అయిపోయి ఉంటాయి. అందులోనూ హీలియం 3 ని మైనింగ్ చేసే ఆ మిషన్ కూడా పని చేయకుండా ఆగిపోయి ఉండడం చూసిన హీరో గ్రిటీ దగ్గర తను బయటికి వెళ్లి ఆ మిషన్ ని రిపేర్ చేస్తానని చెప్తాడు. కానీ గ్రిటీ దానికి ఒప్పుకోకుండా నేను ఆల్రెడీ ఇక్కడ జరిగిందంతా భూమిలో వాళ్ళకి మెసేజ్ పంపించాను, వాళ్ళది చూసి ఏం చేయమంటారో మనం దాని ప్రకారం నడుచుకుందామని చెప్తుంది. అండ్ వీళ్ళు ఎదురు చూస్తున్న ఆ మెసేజ్ కూడా వస్తుంది. అందులో లూనార్ ఇండస్ట్రీస్ వాళ్ళు శామ్ ని అనవసరంగా దిగులు పడకుండా విశ్రాంతి తీసుకోమని, డామేజ్ అయిన మైనింగ్ మిషన్ ని రిపేర్ చేయడానికి ఇంకొన్ని రోజుల్లో భూమిలో నుంచి కొంతమంది వస్తారని, కానీ అంతవరకు శామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్పేస్ షిప్ విడిచి బయటికెక్కడికి వెళ్లకూడదని ఆర్డర్స్ ఇస్తారు. అది విన్న గ్రిటీ కూడా హీరోని ఒక్కడుగు కదలనివ్వదు. హీరో ఎంత ప్రయత్నించినా గ్రిటీ వదలకపోవడంతో రోజు రోజుకి అతని అనుమానం బాగా పెరిగి ఎలా అయినా బయటకు వెళ్లాలని డిసైడ్ అయి శామ్ కావాలని వాళ్ళ స్పేస్ షిప్ లో కొన్ని వైర్స్ కట్ చేసి చిన్న ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. దీంతో ఎమర్జెన్సీ అలారం మోగి గ్రిటీ బయటకు రాగానే సడన్ గా లోపల ప్రాబ్లం అయ్యిందంటే బయట ఏమైనా జరుగుంటుంది, త్వరగా అదేంటో చూడకపోతే మనమే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటామని చెప్పి గ్రిటీని ఎలాగోలా కన్విన్స్ చేసిన శామ్ స్పేస్ సూట్ వేసుకుని తన వెహికల్ లో డైరెక్ట్ గా డామేజ్ అయిన మైనింగ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే ఆ మైనింగ్ మిషన్ ని గుద్దేసిన వెహికల్ లో ఇంకో ఆస్ట్రోనట్ ఉంటాడు. ఆశ్చర్యపోయిన శామ్ ఎవరా ఇతని సరిగ్గా చూస్తే ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఆ స్పృహ కోల్పోయిన ఆస్ట్రోనట్ చూడటానికి అచ్చు మన హీరో శామ్ లానే ఉంటాడు. షాక్ అయిన హీరో వెంటనే వాడిని స్పేస్ షిప్ కి తీసుకువెళ్లి గ్రిటీ దగ్గర అసలు ఎవరితను చూడటానికి నాలా ఉన్నాడేంటని అడిగితే గ్రిటీ మనం దాని గురించి తర్వాత మాట్లాడతాం, ముందు అర్జున్ గా ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి అతని ప్రాణం కాపాడటం ముఖ్యమని చెప్పి ఆ స్పృహ కోల్పోయిన ఆస్ట్రోనట్ కి వైద్యం చేస్తుంది. అతనికి కూడా మెలుగు వచ్చి కళ్ళు తెరవడం చూసిన గ్రిటీ నీకొక పెద్ద యాక్సిడెంట్ అయి అందులో బాగా గాయపడ్డా, తలకి తగిలిన గాయం వల్ల కన్కషన్ అయిండొచ్చు, ఏం కాదు పడుకో అని ఓదారుస్తుంది. కానీ బెడ్ మీద పడుకునున్న అతను ఏ శామ్ అయితే తనని సేవ్ చేసి తీసుకొచ్చాడు వాడక్కడ నిలబడుండడం చూసి గ్రిటీ మనతో పాటు ఈ రూమ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదా ఈ యాక్సిడెంట్ వల్ల నా మెంటల్ హెల్త్ మరింత డ్యామేజ్ అయి నేను ఇప్పుడు కూడా ఏదైనా ఇల్యూషన్ చూస్తున్నానా అని కంగారు పడుతూ అడగడంతో అలా ఏం లేదు నువ్వు పడుకో అని గ్రిటీ చెప్తుంది. కట్ చేస్తే కొంచెం సేపు తరువాత ఈ గాయపడ్డ శామ్ కి మెలుకు వచ్చి అతను మెల్లమెల్లగా నడుస్తూ బయటకు వెళ్లి ఆ రెండో శామ్ అక్కడ స్కిప్పింగ్ చేయడం చూస్తాడు. ఈ మైనింగ్ మిషన్ కి గుద్దుకుని యాక్సిడెంట్ అయి గాయపడ్డ శామ్ ఉన్నాడు కదా, ఇతన్నే మనం సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇతన్ని మనం పాత శామ్ అని పిలుద్దాం. అండ్ అతన్ని బయట నుంచి కాపాడి తీసుకొచ్చిన ఈ రెండో శామ్ ని కొత్త శామ్ అని పిలుచుకుందాం. ఇక్కడ ఇతను ఎక్సర్సైజ్ చేయడం చూసి ఆ దెబ్బలు తగిలిన పాత శామ్ స్ట్రైట్ గా గ్రిటీ దగ్గరికి వెళ్లి అక్కడ నాలానే ఉన్నాడు అతను ఎవరని అడుగుతాడు. దానికి గ్రిటీ డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఐఎమ్ సారీ శామ్, జరిగిన యాక్సిడెంట్ లో నువ్వు చనిపోయావనుకుని నేను హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, ఆ తరువాత ఇలా అయిపోయింది. బయటున్న అతను కూడా శామేనని షాక్ ఇస్తుంది. ఇద్దరు ఒక్కరే అని ఈ గ్రిటీ లాజిక్ లేకుండా మాట్లాడుతుంది ఏంటని గాయపడ్డ పాత శామ్ ఫ్రస్ట్రేట్ అయి తీరా అతని దగ్గరికి వెళ్లి మాటలు కలపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్న కొత్త శామ్ అతనికి సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. పాత శామ్ నువ్వెన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావని అడిగితే ఇతనితో మాట్లాడటం నచ్చక అతను 1 వీక్ గా ఉన్నానని చెప్తాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు తమ క్లోన్ అని అనుకుంటున్నారు. సో నేను క్లోన్ కాదు నువ్వేనని ఇద్దరు అలా మాట పెరిగి గొడవ పెద్దదే కొట్టుకోవడం మొదలు పెడతారు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో పాత శామ్ ఏదో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ కొత్త శామ్ అక్కడికొచ్చి నీకు యాక్సిడెంట్ అయి నువ్వు చనిపోయావనుకున్న అదే రోజే వీళ్ళు నీ క్లోన్ అయిన నన్నెలా ఇక్కడికి తీసుకొచ్చారు, ఒక్క రోజులో భూమిలో నుంచి నన్ను క్రియేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం ఇంపాసిబుల్ కదా, అంటే ఈ స్పేస్ షిప్ లోనే ఏదో తేడాగా ఉందని అర్థం. నాకు తెలిసి ఇక్కడ ఏదైనా సీక్రెట్ రూమ్ ఉంటుంటుంది, అందులోనే క్లోన్ అయిన నన్ను వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా దాచుంటారు, అదెక్కడుందో తెలిస్తే ఇక్కడ ఏ తప్పు జరుగుతుందో మనం కనిపెట్టగలమని చెప్పి కొత్త శామ్ ఆ స్పేస్ షిప్ మొత్తం వెతకడం మొదలు పెడతాడు. కానీ మన పాత శామ్ ఇది సీరియస్ గా తీసుకోకుండా ఆ వెతుకు సీక్రెట్ రూమ్ తో పాటు ట్రెషర్ కూడా ఏమైనా దొరుకుతుందేమో చూడని వెటకారంగా మాట్లాడతాడు. కొత్త శామ్ కి ఏం దొరకక ఇక్కడ పాత శామ్ ఒక బొమ్మ క్రియేట్ చేస్తుంటాడు, మేబీ దాని కింద ఉందేమో అని. నీ వస్తువులన్నీ కొంచెం పక్కకి నేను చెక్ చేయాలని చెప్తే ఇవేవైనా ముట్టుకున్నావో అస్సలు బాగోదు, ఇవన్నీ నేను నా కూతురు కోసం చేస్తున్నానని పాత శామ్ టెన్షన్ అవుతాడు. అతని చేతిలో కత్తుండడం చూసి ముందు ఇది కింద పడేయని కొత్త శామ్ చెప్తూ ఉంటే పాత శామ్ అయితే నువ్వు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. పాత శామ్ కి కోపం పెరిగి అతన్ని వెనక నుండి అటాక్ చేస్తాడు. కొత్త శామ్ కూడా అతన్ని తిరిగి కొట్టేసరికి ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్న మన పాత శామ్ ముక్కు పచ్చడే ఎక్కువ రక్తం వస్తుంది.
ఇది చూసిన కొత్త శామ్ అయ్యో నేను అంత గట్టిగా కొట్టాలనుకోలేదని చెప్తూ ఉన్నా. అప్సెట్ గా ఉన్న పాత శామ్ ఏది వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపు తరువాత గ్రెటీ అతని దగ్గరికి వెళ్లి ఏమైంది, అంతా ఓకేనా అని అడిగితే హా అంతా ఓకే, జస్ట్ మా ఇద్దరికి మధ్య ఒక చిన్న గొడవ. నా మినియేచర్ మోడల్స్ మొత్తం పాడు చేశాడు. దీన్ని క్రియేట్ చేయడానికి నేను ఎంతసేపు పనిచేస్తానో తెలుసా అని శామ్ అన్నందుకు సరిగ్గా 936 hours అని గ్రెటీ చెప్తుంది. అది విన్న శామ్ లైట్ గా నవ్వుతూ యాక్చువల్లీ నాకు ఆ కొత్త శామ్ ని చూస్తే భయమేస్తుంది గ్రెటీ. చూడ్డానికి అచ్చు నాలానే ఉన్నాడు, అతనికి కూడా నా మెమరీస్ అన్ని ఉన్నాయి. సమ్ టైమ్స్ నేను అసలు శామ్ నేనా లేక అతనిలా నేను కూడా ఒక క్లోన్ అయి ఉంటానేమో అని డౌట్ వస్తుంది. అయినా నా పర్మిషన్ లేకుండా అసలు వీళ్ళు నా క్లోన్ ని ఎలా సృష్టించారు? అందులోనూ కొన్నిసార్లు నేను నా భార్య డ్రెస్ కి పంపించే మెసేజెస్ లో ఏవైనా క్వశ్చన్స్ అడిగితే దానికి తను అసలు రిప్లైనే చేయదు. తను పంపించిన వీడియో మెసేజెస్ అన్ని ఎడిట్ చేసినట్టు అనిపిస్తున్నాయి. నీకేమైనా తెలిస్తే చెప్పు గ్రెటీ అని అడుగుతాడు. నువ్వు 3 సంవత్సరాలకి ముందు ఫస్ట్ టైం మన బేస్ కి వచ్చినప్పుడు ఒక చిన్న క్రాష్ నీ తలకి దెబ్బ తగిలి నా మెడికల్ రూమ్ లో లేచావు, గుర్తుందా? హా గుర్తుందని శామ్ చెప్పగాని అసలు అక్కడ అలాంటి క్రాష్ ఏం జరగలేదు. ప్రతి క్లోన్ ని లేపేటప్పుడు అతనికి ఇలా యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్తాం. ఇది క్లోన్స్ ని లేపే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. నువ్వు కూడా ఒక క్లోన్ వేసామని అల్ట్రా లెవెల్ ట్విస్ట్ ఇస్తుంది. ఒరిజినల్ శామ్ ఎప్పుడో తను 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వెళ్లిపోయాడు. వేరే ఆస్ట్రోనట్ ని కనిపెట్టి అతనికి ట్రైనింగ్ ఇచ్చి భూమిలో నుంచి స్పేస్ లో ఉన్న మూన్ కి పంపించి జీతం ఇచ్చి అతన్ని పనిలో పెట్టడానికి ఎంతో ఖర్చు అవుతుందని ఆలోచించిన లూనార్ ఇండస్ట్రీస్ కాస్ట్ తగ్గించడానికి ఒరిజినల్ శామ్ భూమికి వెళ్లడానికి ముందు అతని డిఎన్ఏ తీసుకుని వీళ్ళలాంటి క్లోన్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ క్లోన్స్ కి ఒరిజినల్ శామ్ మెమరీస్ ఇవ్వడం మాత్రం కాకుండా అతని భార్య డ్రెస్ అతనికి పంపించిన వీడియో మెసేజెస్ అన్ని ఎడిట్ చేసి అది వీళ్ళకి రిపీట్ లో ప్లే చేసి చూపిస్తూ ఇన్నేళ్లుగా వీళ్ళని మోసం చేస్తూ వచ్చారు. సో ఎస్, నువ్వు అనుకున్నది నీకు తెలిసిందంతా అబద్ధమని గ్రేటీ కూడా సాడ్ అవుతుంది. ఇదంతా విన్న పాత శామ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అతను చాలా భయపడతాడు. ఆ తర్వాత కొత్త శామ్ ఇంకా పాత శామ్ ఈ 2 క్లోన్స్ ఒకరిని ఒకరు కలుస్తారు. గ్రేటీతో పాత శామ్ కాన్వర్సేషన్ గురించి తెలియని ఈ కొత్త శామ్ అతని దగ్గర ఐఎమ్ సారీ, నిన్నెన్నో అంత గట్టిగా కొట్టుండకూడదు, ఇప్పుడు నీకెలా ఉందని అడుగుతాడు. కానీ ఆల్రెడీ షాక్ కి గురై ఉన్న పాత శామ్ ఇతన్ని పట్టించుకోకుండా బాగానే ఉన్నానని చెప్తూ మాట్లాడడం ఇష్టం లేక మ్యూజిక్ బాగా సౌండ్ గా పెడతాడు. పిచ్చెక్కినట్టు ఈ పాత శామ్ డాన్స్ చేయడం చూసి కొత్త శామ్ చిరాకై కొంచెం ఆపుతావా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అసలు ఏమైందని ఇక్కడే అంటాడు. సో బాధలో ఉన్న పాత శామ్ నువ్వు మాత్రం కాదు నేను కూడా నీలానే ఒక క్లోన్ అంట. ఇంకో 2 వారాలలో ఇక్కడ నుంచి భూమికి వెళ్లిపోయి నా భార్య కూతుర్ని చూడొచ్చు అనుకున్నా, కానీ వాళ్ళు అసలు నా ఫ్యామిలీయే కాదంట అని ఎమోషనల్ అవుతాడు. అది విన్న కొత్త శామ్ కూడా బాధపడి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా కదా, అదేంటంటే నేను ఫస్ట్ టైం మెడికల్ రూమ్ లో లేచినప్పుడు గ్రేటీ భూమిలో ఉన్న వాళ్ళతో లైవ్ లో మాట్లాడటం చూశాను. ఆ రోజు వాళ్ళు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళనివ్వకుండా ఆపాలని గ్రేటీకి ఆర్డర్ చేశారు. ఎందుకంటే నేను బయటకు వెళ్తే అక్కడ నేను చూసేస్తాను అని భూమిలో ఉన్న లూనార్ ఇండస్ట్రీస్ వల్ల భయం. వాళ్ళు మన ఇద్దరిని కలవనివ్వకుండా ఆపారంటే ఏదో కారణం ఉంటుంది కదా అని చెప్తాడు. కానీ అదెలా సాధ్యం, నేను 3 years నుంచి ఇక్కడే ఉన్నాను. భూమిలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేయడానికి ఇక్కడ సిగ్నల్ రాదు. నేను ఇంతకు ముందు ఊరికే ఎన్నోసార్లు ట్రై చేశానని పాత శామ్ చెప్పడంతో అప్పుడు ఊరికే ట్రై చేసిన వాడివి ఇప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు కదా, జస్ట్ బికాస్ మనం క్లోన్స్ అన్న మాత్రాన వీళ్ళకి బానిసలుగా బ్రతకాలా ఏంటి? నాతో రాసా మనమిద్దరం ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేద్దామని కొత్త శామ్ చెప్తాడు. ముందు పనిగా వీళ్ళని భూమి మీద వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా సిగ్నల్ ఎలా బ్లాక్ చేస్తున్నారో కనిపెట్టడానికి ఇద్దరు 2 వెహికల్స్ లో చెరో వైపు వెళ్తారు. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా దూరం ట్రావెల్ చేశాక వీళ్ళకి వీళ్ళ బేస్ పెరిమీటర్ దాటాక పెద్ద పెద్ద సిగ్నల్ జామర్స్ కనిపిస్తాయి. మన పాత శామ్ బండి నుంచి బయటకు వచ్చి దాన్ని చూస్తూ సడన్ గా రక్తం కక్కుతూ కింద పడిపోతాడు. బాగా వీక్ అయిపోవడం వల్ల కొత్త శామ్ దగ్గర నా ఆరోగ్యం బాలేదు, నేను బేస్ కి తిరిగి వెళ్లిపోతున్నానని చెప్పి వెహికల్ ఎక్కి తిరిగి వచ్చేస్తాడు. కానీ వచ్చి రాగానే మళ్లీ బ్లడ్ వామిట్ ఈసారి రక్తంతో పాటు అతని పళ్ళు కూడా ఊడి పడిపోవడం చూసి తన ఒంటికి ఏదో పెద్ద ప్రాబ్లమే అని అర్థం చేసుకుంటాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి స్పేస్ స్టేషన్ డేటాబేస్ చెక్ చేద్దామని వెళ్లి పాత శామ్ ట్రై చేస్తే అది పాస్వర్డ్ అడుగుతుంది. దీని పాస్వర్డ్ అతనికి తెలియకపోవడంతో తోచింది ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వక పాత శామ్ నిరాశ చెందినప్పుడు అనుకోకుండా గ్రెటీ అక్కడికొచ్చి తాను ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. సిస్టమ్ అన్లాక్ అవ్వగానే డేటాబేస్ లో ఉన్న పాత సెక్యూరిటీ ఫుటేజెస్ అన్ని చూస్తున్న శామ్ ఇంతకు ముందు తనలానే చాలా మంది శామ్స్ అంటే క్లోన్స్ ఈ బేస్ లో పనిచేశారని, వాళ్ళందరూ కూడా టైం పోయే కొద్దీ రక్తం కక్కుకోవడం, పళ్ళూడిపోవడం, జుత్తురాలిపోవడం అని ఇతనికి అయినట్టే ఆరోగ్యం పాడైపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. అందులోనూ 3 సంవత్సరాల సర్వీస్ అయిపోయాక ప్రతి క్లోన్ దగ్గర నిన్ను భూమికి తిరిగి పంపిస్తున్నాం శామ్ అని చెప్పి క్రయోపోడ్ లో పడుకోబెట్టి వాళ్ళందరినీ డెస్ట్రాయ్ చేసేస్తుంటారు. అంటే ఇంకో 2 weeks లో మన పాత శామ్ కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు
అనుకున్నాడు కదా. ఈ యాక్సిడెంట్ ఏం జరిగి ఈ నిజాలన్నీ తెలియకపోయి ఉంటే ఇతన్ని కూడా ఆ మిగతా క్లోన్స్ లానే భూమికి పంపిస్తున్నామన్న పేరు మీద చంపేసి ఉండేవాళ్ళు. సో ఈ ఫుటేజెస్ అంతా చూసిన పాత శామ్ బాగా షాక్ అవుతాడు. నెక్స్ట్ ఆ క్రయోపాడ్ ఉన్న రూమ్ కి వెళ్లి చెక్ చేసిన అతనికి కొత్త శామ్ చెప్పినట్టు అనుకోకుండా అక్కడ సీక్రెట్ రూమ్ కూడా కనిపిస్తుంది. సిగ్నల్ జామర్స్ ని వెతకడానికి వెళ్లిన ఈ కొత్త శామ్ బయట నుంచి తిరిగొచ్చాక అతను కనిపెట్టిందంతా ఇతనికి చెప్పి ఇద్దరు కలిసి ఆ సీక్రెట్ రూమ్ లోకి దిగుతారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ వీళ్ళలానే ఎన్నో బాక్సెస్ లో వందల శామ్ క్లోన్స్ ఉంటాయి. ఇది చూసి వీళ్ళిద్దరికి భయంలో వణుకు పుడుతుంది. బాగా ఎమోషనల్ అయి వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసాక మన పాత శామ్ గ్రిటీ దగ్గర అసలు నువ్వు నాకు ఆ పాస్వర్డ్ ఎందుకు ఇచ్చా, ఈ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్, మాలాంటి క్లోన్స్ కి తెలియకూడదని నిన్ను లూనార్ ఇండస్ట్రీస్ ప్రోగ్రామ్ చేసుంటారు కదా, మరి నువ్వెందుకు ఆ కమెంట్ రిజెక్ట్ చేసావని అడిగితే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడం వల్ల ఈ రోబోట్ కూడా శామ్ ని ఒక ఫ్రెండ్ లా చూడడం మొదలు పెట్టుంటుంది. కానీ దానికి ఎమోషన్స్ అర్థం కావు కదా, కాబట్టి గ్రిటీ ఏమో నీకు హెల్ప్ చేయాలనిపించింది అందుకే చేశానని అంటుంది. పాత శామ్ అతనికి ఆ క్రయోపాడ్ ఉన్న రూమ్ లో దొరికిన ఒక ల్యాప్టాప్ తీసుకుని ఈ జామర్స్ అన్ని ఉన్నాయి కదా వాటిని క్రాస్ చేసుకుని వెళ్లి భూమిలో ఉన్న తన ఇంటికి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ తీసింది ఇంకెవరో కాదు, శామ్ కూతురు. ఇప్పుడు తనకి 15 సంవత్సరాలు. ఈ వీడియో కాల్ లో శామ్ ఫేస్ తనకి సరిగ్గా కనిపించదు. ఎవరు మీరని తను అడిగినందుకు ఒక పాత ఫ్రెండ్ ని మీ అమ్మ డ్రెస్ ఎక్కడ, తను ఎలా ఉందని అడుగుతాడు. మా అమ్మ ఎప్పుడో చనిపోయిందని తన అనగానే షాక్ అయిన ఇతను ఏంటి ఏమైందని అడిగినందుకు నాన్న ఇక్కడ ఎవరో అమ్మ కోసం అడుగుతున్నారని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పిలుస్తుంది. ఆ వస్తున్న అతనే ఇంకెవరో కాదు, ఒరిజినల్ శామ్. అతనితో ఈ క్లోన్ శామ్ మాట్లాడటానికి భయపడి ఏం చెప్పాలో తెలియక వెంటనే కాల్ కట్ చేసేస్తాడు. పాత శామ్ అక్కడి నుంచి బేస్ కి తిరిగి వచ్చాక అతని హెల్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సడన్ గా చలి పుట్టి అతను భయంకరంగా వనకడం చూసి కొత్త శామ్ అతనికి ఏమవుతుందో అర్థం కాక బెడ్ మీద పడుకోబెట్టి మఫ్లర్స్ బెడ్షీట్స్ అని బాగా కప్పుతాడు. ఆ తరువాతే కొత్త శామ్ కి కూడా పాత శామ్ అతను భూమికి కాల్ చేసిన విషయం ఇప్పుడు శామ్ కూతురికి 3 కాదు 15 ఇయర్స్ అతని భార్య ఎప్పుడో చనిపోయిందని తెలుస్తుంది. ఎంత వీళ్ళిద్దరూ క్లోన్సే అని తెలిసిన ఫస్ట్ టైం భూమిలో ఉన్న హ్యూమన్ శామ్ తో కాంటాక్ట్ కి వచ్చాక వీళ్ళకంటూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరు ఐడెంటిటీ ఏం లేదన్న రియలైజేషన్ వస్తుంది. ఈ టైంలోనే కొత్త శామ్ కి ఒక ఐడియా వస్తుంది. అతను స్ట్రైట్ గా గ్రిటీ దగ్గరికి వెళ్లి నువ్వు ఇంకో క్లోన్ ని లేపగలవా అని అడుగుతాడు. 3 ఇయర్స్ కి ఒక క్లోన్ ని లేపాలన్నది రూల్ అని గ్రిటీ చెప్తే నువ్వు మాకు హెల్ప్ చేయాలనుకున్నావు కదా గ్రిటీ, ఇప్పుడు కానీ నువ్వు మాకు సహాయం చేయకపోతే నేను ఆ పాత శామ్ ఇద్దరం చనిపోతాం ప్లీజ్ అని అడగడంతో ఓకే అని గ్రిటీ కూడా అతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుని కింద నుంచి ఇంకో క్లోన్ ని తీసుకొస్తుంది. అండ్ ఈ క్లోన్ లేవడానికి ఇంకో 3 ఇయర్స్ పడుతుందని తన కొత్త శామ్ దగ్గర చెప్తుంది. అట్ ద సేమ్ టైం పడుకున్న పాత శామ్ లేచొచ్చి మెడికల్ రూమ్ లో ఇంకో క్లోన్ ఉండడం చూసి కొత్త శామ్ దగ్గర నీకేమైనా పిచ్చా ఏం చేస్తున్నావని అడుగుతాడు. కానీ ఇక్కడ కొత్త శామ్ ప్లాన్ ఏంటో తెలుసా, ఇంకొన్ని గంటల్లో యాక్సిడెంట్ లో డ్యామేజ్ అయిన మైనింగ్ మిషన్ ని రిపేర్ చేయడానికి భూమిలో నుండి లూనార్ ఇండస్ట్రీస్ పంపిస్తున్న ఒక టీం ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పాత శామ్ బయట జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని బాడీ ఇంకా యాక్సిడెంట్ అయిన ఆ బండిలోనే ఉంది. అందుకే బేస్ లో ఉన్న గ్రిటీ నెక్స్ట్ క్లోన్ అయినా మన కొత్త శామ్ ని లేపింది. ఎక్కడే ఈ కొత్త శామ్ బయటకు వెళ్తే ఆ పాత క్లోన్ ని చూసేస్తాడో అన్న భయం మీద లూనార్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్టార్టింగ్ లో అతన్ని బయటకు వదలొద్దని గ్రిటీకి ఆర్డర్ ఇచ్చారు. కానీ అది వినిపించుకోకుండా బయటకు వెళ్లిన మన కొత్త శామ్ యాక్సిడెంట్ అయిన పాత శామ్ ని కాపాడి బేస్ కి తీసుకొచ్చేశాడు. అండ్ ఇంకా పాత శామ్ బ్రతికున్నాడన్న విషయం గ్రిటీ భూమిలో ఉన్న ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఇప్పుడు ఆ రిపేర్ టీం ఇక్కడికి వచ్చేలోగా ఈ కొత్తగా లేపిన క్లోన్ ని తీసుకువెళ్లి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో పెట్టేసి మన పాత శామ్ ని ఎవరికీ తెలియకుండా ఇక్కడ నుంచి హీలియం 3 ని తీసుకువెళ్లే లాంచర్ లో సేఫ్ గా భూమికి పంపించేయొచ్చన్నది మన కొత్త శామ్ ఐడియా. ఈ లాంచర్ లో భూమికి వెళ్లడం కష్టమే, కానీ అడ్జస్ట్ చేసుకుంటే అతను తప్పించుకోవచ్చని పాత శామ్ కూడా చిన్న లాంచర్ లో ఎలా పడుకోవాలో మొత్తం ప్రాక్టీస్ చేస్తాడు. కానీ టైం పోయే కొద్దీ అతని ఒళ్ళంతా పేల్గా మారిపోతూ ఒంట్లో బలం కూడా లేకుండా పాత శామ్ కష్టపడుతూ కొత్త శామ్ దగ్గర నా దగ్గర ఎక్కువ టైం లేదు, నేను చనిపోతున్నా, కాబట్టి ఈ అవకాశాన్ని నా మీద వాడి వేస్ట్ చేయడానికి బదులు నువ్వా హీలియం 3 లాంచర్ లో భూమికి వెళ్లిపోని చెప్తాడు. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న కొత్త శామ్ కూడా తనకి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెహికల్ లో వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలోనే పాత శామ్ చనిపోతాడు. కొత్త శామ్ అతని బాడీ తీసుకువెళ్లి యాక్సిడెంట్ అయిన బండిలో పెట్టి తన ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి బాధపడుతూ బేస్ కి తిరిగి వస్తాడు. అక్కడ తను కూడా హీలియం 3 లాంచర్ లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ గ్రిటీ అతన్ని ఆపి నా మెమరీలో అన్ని విషయాలు స్టోర్ అయి ఉంటాయి, బై ఛాన్స్ రిపేర్ టీం వచ్చాక దాన్ని చూస్తే మీకే ప్రాబ్లం, కాబట్టి నా డేటా మొత్తం ఎరేస్ చేసి నన్ను రీబూట్ చేసేసా, నేను మొత్తం మర్చిపోతేనే మీకు మంచిదని చెప్తుంది. శామ్ కూడా గ్రిటీకి థ్యాంక్స్ చెప్పి తను చెప్పినట్టే చేస్తాడు. అండ్ ఇలా ఫైనలీ ఆ హీలియం 3 లాంచర్ లో ఇక్కడ నుంచి భూమికి బయలుదేరుతాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అతను ఎర్త్ ని చేరుకున్నాక లూనార్ ఇండస్ట్రీస్ క్లోన్స్ ని స్లేవ్స్ లా వాడుతున్న విషయం గవర్నమెంట్ మీడియా ప్రెస్ అని అందరికీ చెప్పి ఈ విషయం బయట పెడతాడు. జనాలకి కోపం వచ్చి లూనార్ ఇండస్ట్రీస్ స్టాక్ వాల్యూ పడిపోయి ఆఖరికి ఇలా క్లోన్స్ వాడడం ఇల్లీగల్ అని బ్యాన్ చేసినట్టు చూపించి ఈ మూవీని ఏం చేస్తారు.
చేశారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.